వారసత్వ రాజకీయం అన్నటువంటిది రాజకీయాల్లో తప్పనిసరి అయిపోతుంది. కానీ అదే మహారాష్ట్రలో అస్థిర ప్రభుత్వాలకు కారణమవుతుంది. ఇంతకుముందు ఉద్ధవ్ థాకరే బీజేపీతో ఎందుకు విభేదించాడు? తన కొడుకుని సీఎం చేయడం కోసం. ముందు ఆ కొడుకు సీఎం కోసం ఉద్ధవ్ థాకరే భార్య చేసిన రచ్చ మూలంగా ప్రజలు ఓటేసినటువంటి కూటమి కాకుండా చివరికి ఎన్సీపీ కాంగ్రెస్లతో పొత్తు పెట్టుకున్నాడు. అక్కడ ఏ శివసేనకు వ్యతిరేకంగా ఏ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఎన్సీపీ ఎందుకు ఒప్పుకుంది ఈ కూటమిలోకి? తమ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళని ఎందుకు ఒప్పుకుంది అంటే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కి తన కూతుర్ని అధికారంలో ఉన్నప్పుడు వారసురాలుగా ప్రకటిస్తే బెటర్ అనుకున్నాడు. అందుకని తన వారసుడిగా అంతకాలం పాటు పనిచేసి పెట్టినటువంటి అజిత్ పవార్ని పక్కన పెట్టి సుప్రియా సూలేని ముందు పెట్టాడు. వాళ్ళిద్దరి ఒకళ్ళ కొడుకు ఒకళ్ళ కూతురి ప్రమోషన్ కోసం జరిగిన దిక్కుమాలిన రాజకీయంతో విరక్తి చెందినటువంటి షిండే బయటకు వచ్చి ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అదే షిండే తన వారసుడు కోసం తన కొడుకు కోసం అదే బీజేపీతో విభేదించడం ప్రారంభించాడు. చివరికి ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. కానీ ఒక్కసారి ఈ చిచ్చు రేగితే ఇది నీళ్లల్లో పుట్టే నిప్పు. నిప్పును ఆర్పచ్చు, కానీ నీళ్లలో పుట్టే నిప్పును ఆర్పలేం. ఏదో ఒకనాడు మళ్ళీ రగులుతూనే ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.